గజాననం మర్షం ఏకదంతం భక్తానాం అనేకదంతం వస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరం గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. బరోబరు పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించి తానడిగెనుగా బ్రాహ్మణోత్తముల పిలిపించి తానడిగెనుగా సీతయు లంకల చెల్లదటను సో శీఘ్రం పెద్దలు బలికిరిగా సీతయు లంకల చెల్లదటను సుశీఘ్రం పెద్దలు బలికిరిగా కనకపు పెట్టెల నన్ను పెట్టియు గంగా నదిలో విడసిరిగా కనకపు పెట్టెల నన్ను పెట్టియు గంగా నదిలో విడిచిరిగా అప్పుడు జనకుడు స్నానము చేయక జడదారికి తట్టిది చెల్లియా అప్పుడు జనకుడు స్నానము చేయక జడదారికి తట్టిది చెల్లియా భూదేవికి నే పుట్టిదినమ్మ భూపతి ఇంట పెరిగిదినమ్మ భూదేవికి నే పుట్టిదినమ్మ భూపతి ఇంట పెరిగిదినమ్మ ఉర్మిల మాల విశత కీర్తి నా ముగ్గురు చెల్లెలు ముదముద వినవే ఉర్మిల మాల విశత కీర్తి నా ముగ్గురు చెల్లెలు ముదముద వినవే ధరను వెలసిన చిన్న గోదాలలో దబలాంగుని వెలిసినమ్మ దబలాంగుని వెలిసినమ్మ ఎల్లప్పుడు మా గురువు గారిని ఏ మార్గనే తలచదనమ్మ ఎల్లప్పుడు మా గురువు గారికి ఏ మార్గనే తలచదనమ్మ అమ్మా మీకు ఇవే 10,000 వందనములు. చల్లగా వరదలు మీ యొక్క నామం పెట్టి తెలుపమ్మా. నా యొక్క నామం తెలిపడుచున్నావా? అవును. మా యొక్క తండ్రి అయిన జనక మహారాజు అందరు. జనక మహారాజు మీ యొక్క తండ్రి. తల్లి మాలవిక అందరు. మా యొక్క తల్లి అయిన మాలవిక రత్నమాల. రత్నమాల భూదేవి పుత్రికయగు రత్నమాల పెంచుకున్నటువంటి బిడ్డ భూదేవి నుంచి ఉద్భవించినటువంటి సీతాదేవి అన్నమాట. నా యొక్క నామైన సీతాదేవి అందరు. ఎప్పుడు ఎటు వెళ్తున్నావా అమ్మాయి? మా యొక్క చెల్లెళ్ళు ఊర్మిళ మాలవిక చిత్తగిద్ది. ముగ్గురు చెల్లెళ్ళు కూడా నాకు. ముగ్గురు చెల్లెలు తండ్రి వద్దకు పోతున్నావా? తండ్రి అయిన తండ్రి. సరే అమ్మా రండి.